Watch full episodes on Jio Hotstar. ఇప్పుడు ఈ షిప్ ఆపడం మన చేతుల్లో లేదు. ముందు ఏదో విధంగా ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి తప్పిద్దాం. ఆ తర్వాత మన గురించి ఆలోచిద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లైఫ్ బోట్స్ లోకి తీసుకువెళ్ళండి. అయ్యమ్మా, ఈ లైఫ్ బోట్ కూడా సుడిగుండంలో మునిగిపోయేలా ఉందే. ఏదో ఒకటి చెయ్యి, షిప్ మునిగిపోతుంది. కడుపు గాడిగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ, మనం ఎలాగైనా లైఫ్ బోట్స్ షిప్ నుంచి దూరంగా తీసుకువెళ్ళగలిగితే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టే. మోటు, నువ్వు గ్యాస్ సిలిండర్స్ తీసుకురా త్వరగా. మీరందరూ వెళ్ళి లైఫ్ బోట్స్ లో కూర్చోండి, వెళ్ళండి. తాడుతో వాటిని కట్టే ఉంచండి, వదలొద్దు. మోటు, నువ్వు వచ్చి గట్టిగా తను త్వరగా. ఇప్పుడు నన్ను ఎవరిని కొట్టమంటావు పోతులు? ఇక్కడున్న వాళ్ళందరూ మన వాళ్ళే కదా. నేను కొట్టమన్నది వాళ్ళని కాదు, సిలిండర్ ని. వాళ్ళందరూ బతికిపోయారు, బానే ఉంది. మన సంగతి ఏంటి? షిప్ మునిగిపోతుంది. స్నేహితులారా, కెప్టెన్ ఎప్పుడు చివరి వరకు షిప్ తోనే ఉంటాడు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. గుడ్ బై. ఈసారి సిలిండర్ నేను కిక్ చేస్తాను. ఏమంటారు? డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య, మిమ్మల్ని వదిలి మేము వెళ్ళలేము. మీరు కూడా మాతో రండి. లేదు మోటు, నేను రాలేను. ఓ బాధ్యతాయుతమైన కెప్టెన్ షిప్ వదిలిపెట్టి రాడు. బాయ్ బాయ్ మిత్రులారా. అలాగే నిజమైన స్నేహితుడు కూడా తన స్నేహితుడిని ప్రమాదంలో వదిలిపెట్టి వెళ్ళడు. అయ్యమ్మా, జట్కా, ఏం చేస్తున్నారు? ఆ రైలింగ్ ని వదిలిపెట్టండి. వదలండి, 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 వదలండి. అద్భుతం. మనం ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో ఉన్నాం, కానీ నీళ్ళకే మనం తడిచిపోవడం లేదు. ఓ, ఇక్కడ ఎయిర్ బబుల్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. అందరూ నిశ్శబ్దంగా నిలబడండి. ఇప్పుడు మీ ముందుకు వేంచేస్తున్నారు మాంత్రికుల మహారాజు, మాంత్రికులకే మాంత్రికుడు శాకుని. ఇది నిజం కాదు, ఖచ్చితంగా ఇది కళ అయి ఉంటుంది. లగాయతు, అది అసలు జంతువా వస్తువా? ఏయ్, భయపడకండి, మీకు అంటగా నేనున్నాను కదా. ఇంకా మళ్ళీ తింటా అనుకున్నాను. నా మంత్రశక్తి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు, తెలిసిందా? నేను మాయల
షాగోని మా లోకానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీరు ఈ రోజు మా బాస్, మా నాయకుడు షార్కాల్ ని కలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆయన్ని కలుసుకోబోతున్నారు. ఇక నా పేరు చింగు. మీరు ఈ మాంత్రిక దుస్తులు వేసుకోవడం వల్ల నీళ్ళలో కూడా ఊపిరి తీసుకోగలరు. ఇక్కడి నుంచి కనుక మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే మీ దుస్తుల మీద ముద్రించిన షార్క్ గుర్తు కొంచెం కొంచెంగా చిన్నదైపోతూ వస్తుంది. ఎప్పుడైతే అది చిన్నదై పూర్తిగా మాయమైపోతుందో అప్పుడు మీరు సముద్రంలో ఊపిరి పీల్చుకోలేరు. మీ ప్రాణాలు నీటిలో ఉన్న గాలిలో కలిసిపోతాయి. ఇదే నా ఇంద్రజాల మహిమ. మీలాంటి మనుషులు నీటి అడుగున మాలాగి శ్వాస పీల్చుకోవచ్చు, అలాగే నోరు తెరిచి మాట్లాడొచ్చు కూడా. నాతో రండి. మేము నీతో ఎక్కడికి రాము. నేను ఇన్స్పెక్టర్ చింగాం. మర్యాదగా వచ్చి నాకు లొంగిపో, లేదంటే ఇలాంటి వాడిని వదలకూడదు. అటాక్! మేము ఎవరికీ బతకలేము. కొట్టండి. అయ్యప్ప కొబ్బరిపండు వస్తుంది. సారీ పెద్దనయ్య, సారీ. దయచేసి నా వెంట పడకు, నన్ను వదులు. ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యకండి. ఇలాంటి ఆటలు మాకు ఇష్టం లేదు. మీరు మాకు బానిసల్లాగే పడుండాలి. బదులు మనం నిజంగానే నీళ్లలో ఊపిరి తీసుకోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. షార్కల్ తన సతీమణి షారునాతో వేయించేస్తున్నారో. ప్లీజ్ స్టాండ్. బాస్, నేను మీకోసం ఒక అద్భుతమైన కానుక తీసుకొచ్చాను. అద్భుతం షార్కోని. నీకెన్నిసార్లు చెప్పాను బాస్ అని పిలవద్దని, సార్ ని పిలవద్దని. జస్ట్ కాల్ మీ షార్కా. స్మైల్ ప్లీజ్. అది మీ గొప్పదనం నాయక. మీరు మిమ్మల్ని మాలో ఒకరిగా భావిస్తున్నారు. కానీ మేము మర్చిపోగలమా? అంటే మా నాయకుడైన మీరు కొద్ది రోజుల్లో ప్రపంచంలోని సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశులకి నాయకుడు కాబోతున్నారు కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కన్న కళ్ళు తొందరలోనే నెరవేరబోతున్నాయి. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది షార్కాల్, తప్పకుండా జరుగుతుంది. సొరంగాలను మేము చాలా వేగంగా తవ్వుతున్నాం. మధ్య సముద్రం నుంచి పశ్చిమ సముద్రం వరకు కొద్ది రోజుల్లో మనం చేరుకుంటాం. అలాగే ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా పూర్తి చేయడానికి నేను మీకోసం ఒక బహుమానం తీసుకొచ్చాను. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా, నీ మహిమ చూపించు. ఆ ముత్యపు చెప్పను తెరిపించు. మీరు ఎవరు? బాసు స్మైల్ ప్లీజ్.
నో బాస్ నో. షార్కాల్ వీళ్ళందరూ తినడానికి కాదు. ఈ మనుషుల మెదడు మెర్మైడ్ల మెదడు కన్నా చాలా గొప్పది. వీళ్ళు మన ఆజ్ఞ ప్రకారం సొరంగాలను చాలా వేగంగా తవ్వగలరు. అందుకే నేను వీళ్ళని మీకు బానిసలుగా ఇక్కడికి తీసుకొచ్చాను. షార్కోని చెడ్డ పనులకు ఫలితం ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు, లేదంటే ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతావు. తప్పుడు పనులు చేస్తే తప్పక శిక్ష పడుతుందా? అది మీ భూలోకంలోనే జరుగుతుంది. ఇది సముద్రలోకం. ఇక్కడ పెద్ద చేపలు చిన్న చేపల్ని తింటాయి. ఎవరికంట ఏది పడితే వాళ్ళు దాన్ని తింటారు. అబద్ధాలు ఆడకు. ఏ లోకంలోనైనా న్యాయం అనేది ఉండాలి కదా. నువ్వు బాగానే జోక్ చేస్తున్నావు, కానీ నీ జోక్ నాకు నచ్చలేదు. నువ్వు షార్కాల్ ఖైదీల్ని విడిపించావు కదా, నువ్వు దేశద్రోహం చేశావు. ఇప్పుడు నీకు కఠినమైన శిక్ష విధించబోతున్నాను. ఈ లోకమంతా అది చూస్తుంది. మనల్ని ఎక్కడికి తీసుకొచ్చి పారేశాయి? మనందరూ ఇప్పుడు ఓ గంధకంలో ఇరుక్కుపోయాం. ఏదో డాన్స్ పార్టీ జరగబోయేలా ఉంది, కానీ తిండి తినటానికి ఇక్కడ ఒక స్టాల్ కూడా ఉన్నట్టు కనపడటం లేదు. లగాయితో మోటోకి ఇలాంటప్పుడు కూడా ఎలా ఆకలేస్తుంది. నేను ఆకలంటే అర్థం ఏంటో కూడా మర్చిపోయాను. బాసు స్మైల్ ప్లీజ్. మిత్రులారా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా షార్కాల్ పుట్టినరోజు నాడు కొందరు దేశద్రోహులు ఆక్టోపస్ తో యుద్ధం చేసి తీరాలి. అది మనం చూడాలి. ఈసారి దేశద్రోహులెవరంటే మోటు పతులు ఇంకా వాళ్ళ మిత్రులు. ఆక్టోప్రాన్ కోసం గేట్ ని తెరవండి. ఒక్క నిమిషం. మన సముద్ర చట్టం ప్రకారం పుట్టినరోజు నాడు ఎలాంటి యుద్ధాలు జరగకూడదు. ఖైదీలు ఇష్టపడితేనే చెయ్యాలి, వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా చేయకూడదు. అవును మేడం, కానీ మరొక చట్టం కూడా ఉంది. ఎవరైనా ఆక్టోప్రాన్ ని ఓడించగలిగితే వారికి శాశ్వతమైన విడుదల లభిస్తుందని తెలిసిందే కదా. మనం బయటపడడానికే మనకు అవకాశం వచ్చింది. అరే, మనం చేతులు కలపాలి. రా రా, మనం బలాబలాలు తెలుసుకుందాం. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఏ మిత్రులారా? ఇది అన్యాయం. కానీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతుంది. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుస్థాన్. భారత మాత మీద ఒట్టు కాదు, చట్టం ఇంపాసిబుల్. చెప్పాను కదా, చికెన్ చేతిలో చిత్తం పెంచుకోవచ్చు. ఏంటి నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం రండి. దీన్ని చూడగానే నాకు మతిపోయింది. దాంతో ఏం మాట్లాడుతున్నానో ఏం మాట్లాడకూడదో అర్థం కావడం లేదు. అయ్యమ్మా అయ్యమ్మా
అయ్యమ్మో! అయ్యమ్మో! లగాయితో ఖైదీలను వెంటనే విడుదల చేయండి. లేదు, అప్పుడే అయిపోలేదు. యుద్ధం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. పోటీ ఇంకా ఉంది. అరే పదులు, ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. షార్కీ విను, చింగంగానే మన షిప్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సమోసాల్ని తీసుకురా. అయ్యమ్మా, ఇది నేను ఆలోచించనే లేదు. గుడ్ ఐడియా. సమోసాలు తింటే మోటు ఇతన్ని పరలోకానికే పంపించేస్తాడు. షార్కీ, మర్యాదగా ఆగు. అతన్ని పట్టుకోండి. అయ్యమ్మా! చింగంని పట్టుకోవడం ఇంపాసిబుల్. మోటు, ఇవిగో సమోసాలు. అదిరింది. మోటు, ఇదిగో మార్జిన్ కట్టి త్వరగా అందుకో. నిన్ను పచ్చడి చేయడానికి నాకు ఈ చిన్న రాయి చాలు. షార్కోని, నీ ఆట ఇంతటితో కట్టు. మోటు పొదుల్ని నువ్వు జీవిత కాలంలో గెలవలేవు. ఈ ప్రపంచాన్ని ఏలాలనే నీ ఆశ నెరవేరదు. వీల్లేదు. నీ మనుషుల వల్ల నేను కన్న కలలు కరిగిపోకూడదు. నేననుకున్నది సాధించి తీరతాను. సముద్రంలో ఉన్న జీవరాశులన్నిటి మీద నేనే అధికారం చెలాయించాలి. ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఎవ్వరూ కూడా ఆపలేరు.
చూసావా షార్కాల్, ఈ ప్రపంచాన్ని తనే ఏలాలనుకుంటున్నాడు. నీకు మాటలు చెప్పి కలలు కనేలా చేస్తున్నాడు అంతే. షార్క్ కాల్ పెద్దన్నయ్య, నువ్వు అతను చూసుకునే నీ స్నేహితుల్ని దూరం చేసుకున్నావు. నీ కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు. చూసావా అతను నిన్ను ఎలా పిచ్చివాణ్ణి చేస్తున్నాడో. షార్కోని ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఈ జీవరాశులు శాసించేది నువ్వా నేనా? నేనే ఈ సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశుల్ని శాసిస్తాను. నేనే శాసిస్తాను. అదే నా చిరకాల కోరిక. అందుకు నేను నిన్ను ఉపయోగించుకున్నాను. నేను నిన్ను నా కోరిక నెరవేర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నాను. ఎందుకంటే షార్కుల మీద నా మంత్రతంత్రాలు పనిచెయ్యవు. కానీ నాకు షార్కుల శక్తితో అవసరం ఉంది. ఈ మోటు పత్లు అలాగే అతని స్నేహితులు నన్ను ఈ విషయంలో అడ్డుకోలేరు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.